ఓకే. ఈరోజు క్లాసు ఫైల్ మేనేజ్మెంట్ గురించి. సో, అసలు ఫైల్ అంటే ఏంటి? ఫైల్ ఫైల్ అంటే ఏంటి అన్నది తెలుసుకుంటే తర్వాత మేనేజ్మెంట్ ఓకే. ఏమేంటి? ఎలా మేనేజ్ చేయాలి? ఏంటి అన్నది తర్వాత చూద్దాం. అసలు ఫైల్ అంటే ఏంటి? ఫైల్ ఈజ్ నథింగ్ బట్ సమ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే కొంత సమాచారాన్ని కలిపితే దాన్ని ఫైల్ అంటాం. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అది ఒక అడ్రస్ అవ్వచ్చు, లేకపోతే మీ మార్క్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్‌ని సేవ్ చేయడానికి ఉపయోగించే కన్ సిస్టమ్‌నే ఫైల్ అని చెప్తున్నాం. ఇప్పుడు అయితే ఈ ఫైల్‌ని ఎన్ని రకాలుగా ఉంటాయి? అసలు ఫస్ట్ ఫైల్ మేనేజ్మెంట్‌లోకెళ్ళే ముందు టైప్స్ ఆఫ్ ఫైల్స్ గురించి చూద్దాం. ఓకే. సో టైప్స్ ఆఫ్ ఫైల్స్. ఓకే. ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి. ఆ ఇన్ఫర్మేషన్‌ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు పక్క వాళ్ళకి? ఒకటి ఆడియో నోట్ ద్వారా చెప్తారు. ఓకే. ఒకవేళ అలా కాదు ఏదన్నా పిక్చర్ డ్రా చేసి చూపిస్తారు. ఇమేజ్ రూపంలో. లేదా టెక్స్ట్ రూపంలో రాసి చూపిస్తారు. లేదా మరీ ఆనందం ఎక్కువైతే ఎమ్మటే వి డాన్స్ చేసి చూపిస్తారు. అంటే ఇప్పుడు మీకేదో ఇన్ఫర్మేషన్ తెలిసిందే అది పక్క వాళ్ళకి ఎమ్మటే రివీల్ చేయాలి. లేకపోతే గ్యాస్ స్టవ్‌లో. సో, ఏం చేయాలి ఇప్పుడు? ఒకటి రాసి చూపియచ్చు. దాన్ని టెక్స్ట్ ఫార్మాట్ అంటాం. రాసి చూపించేది టెక్స్ట్ ఫార్మాట్. వేరేది ఎలాగంటే ఏదైనా ఒక బొమ్మ గీసి చూపించొచ్చు. అది ఇమేజ్ ఫార్మాట్ అంటాం. లేదా ఆడియో మీ వాయిస్ ద్వారా చెప్పొచ్చు. లేదా వీడియో ద్వారా చెప్పొచ్చు. సో, ఒక ఇన్ఫర్మేషన్‌ని ఏ విధంగా చెప్తే మనకి వా ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక దాని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నాం గదా! ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఫైల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. ఇన్ఫర్మేషన్ అంటే ఏమని చెప్తున్నాం? ఏదో ఒక సమాచారాన్ని తెలిపేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటున్నాం అని చెప్తున్నాం. అయితే మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి డైలీ లైఫ్‌లో మనం చాలా సార్లు వింటా ఉంటాం గదా! ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఓన్లీ కంప్యూటర్సేనా? లేదా మనకి ఈ రేడియో గాని ఓకే. లేతే మీడియా డిఫరెంట్ మీడియాస్ ఉన్నాయి గదా! ఆ మీడియాస్ గాని, లేతే న్యూస్ పేపర్ గాని, లేకపోతే టీవీ గాని, ఇయన్నీ గూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భాగమేనా? ఓకే. ఓన్లీ కంప్యూటర్ ఒక్కటి మాత్రమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోకొస్తుందా? లేపోతే రేడియో, మీడియా, న్యూస్ పేపర్, మీడియా ఇన్ ద సెన్స్ ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది మనం ఫేస్‌బుక్ గాని, ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా! యూట్యూబ్, ఇన్‌స్టా. సో, ఇయన్నీ గూడా ఇన్ఫర్మేషన్ ఓకే. మీడియా మళ్ళీ ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టా అంటే కంప్యూటర్ రిలేటెడే గదా! అనుకుంటారు గదా! ఓకే. వీటిలిని పక్కన పెడదాం. కన్వెన్షనల్ సిస్టమ్‌లోకెళ్ళిపోదాం. ట్రెడిషనల్ సిస్టమ్‌లో మనకేమున్నాయి ఇన్ఫర్మేషన్‌ని ఆహ్, క్యారీ జేయాలంటే ఏదో ఒక మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది ఇంకోళ్ళతో షేర్ చేయాలి. ఇంకొకళ్ళకి షేర్ చేయాలి. సో, ఎన్ని రకాల వేస్ ఉన్నాయి. ఒకటి రేడియో ద్వారా చెప్పడం, లేకపోతే న్యూస్ పేపరు, టీవీ, కంప్యూటర్ ఇలా ఉంది. సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మన ఇన్ఫర్మేషన్‌ని ఇంకొకళ్ళతో షేర్ చేసుకునే డివైస్ ఏదైనప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోకి వస్తుంది. మరి అలాంటప్పుడు కంప్యూటర్ మాత్రమే ఎందుకని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వైటల్ రోల్ ప్లే చేస్తుంది. కంప్యూటర్ ద్వారా చేసే జాబ్స్‌ని మాత్రమే ఐటీ జాబ్స్ అని చెప్పి ఎందుకు చెప్తున్నాం. అసలు కంప్యూటర్‌కి ఒక ఇన్ఫర్మేషన్‌ని ఇంకొకళ్ళకి క్యారీ చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఎన్ని రకాల డివైస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వం రోజుల్లో ఒక ఇన్ఫర్మేషన్ ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళాలి అంటే గనుక ఏం చేసేవాళ్ళు చెప్పండి ఫస్ట్‌లో? ఇనిషియల్ డేస్‌లో పావురాలు అయి వాడేవాళ్ళు కదా! పావురాలతో పోస్ట్ చేసేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇంకో చోటకి చెప్పాలి అంటే గనుక రేడియో అన్నాం. తర్వాత టీవీ లేతే టెలిఫోన్ ఇలా రకరకాల డివైస్ అనేది యూజ్ చేస్తున్నారు. అయితే వీటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఎందుకని కంప్యూటర్ మాత్రమే వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అంటే, దీని గురించి డీటెయిల్‌గా చెప్పాలంటే జస్ట్ ఏ మినిట్ ఒక టేబుల్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియా అన్నది ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. మీడియా అంటే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు
మనం చెప్పే ఇన్ఫర్మేషన్ టెక్స్ట్‌లో ఉందా, ఆడియోలో ఉందా, వీడియోలో ఉందా, ఇమేజ్ ఫార్మాట్‌లో ఉందా అన్నదాన్ని మీడియా అంటాం. అదేవిధంగా ఛానల్. ఛానల్ అంటే ఇక్కడ టీవీ నైనా లేకపోతే ఈటీవీనా అని కాదు. ఆ ఇన్ఫర్మేషన్ పంపించే విధానాన్ని ఛానల్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛానల్స్‌లో ఏముంటాయంటే జస్ట్ ఎ మినిట్. టేబుల్ ఫార్మాట్ మారుద్దాం. ఒకటి ఇక్కడ మీడియా, ఇక్కడ ఛానల్ పెడదాం. మీడియా అంటే ఏం చెప్తున్నాను, ఇమేజా, ఆడియోనా, వీడియోనా ఎలా వెళ్తుంది అన్నది. ఇప్పుడు మనకి ఏ ఉన్నాయి అన్నది చూద్దాం. జస్ట్ ఎ మినిట్. ఓకే, ఇక్కడ మీడియా అంటే ఏం చెప్పుకుంటున్నాం, ఒకటి టెక్స్ట్ రూపంలో ఉందా, లేకపోతే ఇమేజ్ రూపంలో ఉందా, లేకపోతే ఆడియో రూపంలో ఉందా, అదేవిధంగా వీడియో రూపంలో ఉందా అన్నది మీడియా అని చెప్పాము. అదేవిధంగా ఛానల్ అంటే ఏంటి, మరి ఛానల్లో ఏంటంటే మీకు 3 రకాలు ఉంటాయి. ఒకటి సింప్లెక్స్ అంటాం, రెండోది డూప్లెక్స్ అంటాం, మూడోది ఆఫ్ డూప్లెక్స్ అంటాం. ఒకటి సింప్లెక్స్, రెండు డూప్లెక్స్, మూడు ఆఫ్ డూప్లెక్స్. సో ఇక్కడ సింప్లెక్స్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇటు నుంచి అటు వెళ్తుంది కానీ అటు నుంచి ఇటు రాదు, వీటిని సింప్లెక్స్ అంటాం. వేరేస్ డూప్లెక్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఇటు నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వస్తుంది. బట్ ఆఫ్ డూప్లెక్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఇటు నుంచి వెళ్తుంది, అటు నుంచి వస్తుంది కానీ ఒకళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకళ్ళు పంపించగలరు. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ని డిస్కస్ చేయడానికి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రెండు వైటల్ రోల్ ప్లే చేస్తాయని చెప్తున్నాం. ఏమేంటి అవి? ఒకటి మీడియా, అది టెక్స్ట్ రూపంలో ఉందా, ఇమేజ్ రూపంలో ఉందా, ఆడియో రూపంలో ఉందా, వీడియో రూపంలో ఉందా. ఇప్పుడు ఏదైనా మనం ఒక ఇన్ఫర్మేషన్ని ఎదురు వాళ్ళకి బాగా చెప్పగలగాలంటే ఏ రూపంలో అయితే చెప్పగలం? రాసి చూపిస్తే బాగా చెప్పగలమా, ఇమేజ్ రూపంలోనా, ఆడియో రూపంలోనా, వీడియో రూపంలోనా? ఇట్ డిపెండ్స్ అపాన్ టాపిక్. అదేవిధంగా ఛానల్ అయితే అవసరం. ఇటు నుంచి అటు ఇన్ఫర్మేషన్ చెప్తే చాలా, వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలా, లేదా మనం చెప్పిన తర్వాతే వాళ్ళు వినాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ డూప్లెక్స్ అంటే, ఆఫ్ డూప్లెక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? క్లాస్ రూమ్ సెషన్. ఇప్పుడు టీచర్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. టీచర్ చెప్తూ ఉంటారు. టీచర్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగేటప్పుడు టీచర్ మాట్లాడేటప్పుడు స్టూడెంట్స్ మాట్లాడతారు. సో ఆఫ్ డూప్లెక్స్ అనుకోవచ్చు. అదే డూప్లెక్స్ అంటే ఏది? సింపుల్గా మన అసెంబ్లీ అనుకోవచ్చు. ఎవడి గోల ఆడదే. ప్రతి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కదా, ఒకటితో ఒకటి సంబంధం లేకుండా అలా. సో సింప్లెక్స్ అంటే ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి మనం ఈ టూల్స్లో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏమేమి ఉంటాయని చెప్తున్నాం. న్యూస్ పేపర్ ఒకటి, రేడియో ఒకటి, టీవీ ఒకటి, వాకీ టాకీ, ఫోను, కంప్యూటర్ ఇలా తీసుకున్నాం. సో వీటిలో ఏది వీటిని సాటిస్ఫై చేస్తుందని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఉందనుకోండి. న్యూస్ పేపర్లో మనం ఏం పంపించగలం? ఓన్లీ టెక్స్ట్ కానీ లేకపోతే ఇమేజ్ కానీ, అంతే కదా. అదేవిధంగా న్యూస్ పేపర్ అన్నది సింప్లెక్సా, డూప్లెక్సా, ఆఫ్ డూప్లెక్సా? న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇటు నుంచి అటు వాడు పబ్లిష్ చేసేది మనం చదవగలం తప్పితే మనం మనం ఇచ్చేది మళ్ళీ అది రాదు కదా. సో ఇది సింప్లెక్స్ అయింది. సో ఇక్కడ మీడియా ఏంటిది? మోనో మీడియా, కేవలం ఏదో ఒకటి టెక్స్ట్ ఆర్ ఇమేజ్. అదేవిధంగా ఛానల్ ఏమో సింప్లెక్స్కి వచ్చింది. అదేవిధంగా రేడియోకి వచ్చేప్పటికి ఏ మీడియా సపోర్ట్ చేస్తుంది? ఆడియో సపోర్ట్ చేస్తుంది, ఇంకేది సపోర్ట్ చేయదు కదా. సో ఇది కూడా మోనో మీడియా, కేవలం ఒకటి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఛానల్ ఎలా ఓపెన్ చేస్తుంది? కేవలం అటు నుంచి ఇటు వస్తుంది తప్పితే ఏదో ఇంటర్వ్యూ వింటున్నాం అనుకోండి, వాడు చెప్పే న్యూసో లేకపోతే ఇంటర్వ్యూనో మనం వింటాం తప్పితే మనకి ఏదన్నా మనం ఏమన్నా ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇంటరాక్ట్ అవ్వలేం కదా. సో ఇది సింప్లెక్స్. వేరే టీవీ వచ్చేప్పటికి ఇక్కడేమొస్తుంది? టెక్స్ట్ వస్తుంది, ఇమేజెస్ వస్తాయి, అదేవిధంగా ఆడియో వస్తుంది, వీడియో వస్తుంది. అంటే మల్టీమీడియా, అంటే మోర్ దాన్ వన్ మీడియాని యూజ్ చేసాం ఇక్కడ. అంటే మీడియాలో
టెక్స్ట్, ఇమేజు, ఆడియో, వీడియో ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పాం కదా. సో కేవలం ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకున్నట్లయితే కనుక కేవలం టెక్స్ట్ మీడియా మాత్రమే, లేకపోతే ఇమేజ్ మీడియా మాత్రమే వస్తుంది. రేడియో తీసుకుంటే ఓన్లీ ఆడియో మీడియా వచ్చింది, కేవలం ఒకటి మాత్రమే వస్తుంది కాబట్టి అక్కడ మోనో అన్నాం. వేరే టీవీ వచ్చేప్పటికి మల్టీ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో ఏ మీడియా కావాలంటే ఆ మీడియాని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. దట్స్ వై దాన్ని మల్టీమీడియా అన్నాం. కానీ ఇక్కడ కూడా డ్రాబ్యాక్ ఏంటి మనకి, సింప్లెక్స్. ఇది కూడా అటు నుంచి ఇన్ఫర్మేషన్ ఇటు వస్తుంది తప్పితే ఇటు నుంచి ఇన్ఫర్మేషన్ అటు వెళ్తుంది కదా. సో ఇది ఇందులో ఉన్న ప్రాబ్లం. అదేవిధంగా వాకీ టాకీ, ఇది వచ్చేప్పటికి ఏంటి, ఇది కూడా మోనో మీడియానే కదా. కేవలం వాకీ టాకీలో ఏమో వస్తుంది, ఆడియో. వాకీ టాకీ అంటే ఐడియా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంటే మనం సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు కదా. ఇటు నుంచి ఇన్ఫర్మేషన్ అటు మాత్రమే వెళ్తుంది. సారీ, బోత్ వేస్ వస్తుంది. బట్ జస్ట్ ఏ మినిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీడియా ఏంటి, ఆడియో మాత్రమే. ఓకే, సో అది మోనో మీడియాని మాత్రమే కవర్ చేయగలుగుతున్నాం ఇందులో, మల్టీమీడియా అన్నది లేదు. బట్ ఇది రెండు రకాలుగా కూడా పనిచేస్తుంది. ఇటు నుంచి ఇన్ఫర్మేషన్ అటు వెళ్తుంది, అటు నుంచి ఇన్ఫర్మేషన్ ఇటు వస్తుంది. కానీ ఏ మోడ్లో వస్తుంది ఇది అంటే, ఇది డూప్లెక్స్ కూడా కాదు. రెండేపులా వస్తుంది కదా అని చెప్పి డూప్లెక్స్ చెప్పడానికి లేదు. ఇద్దరు ఒకసారి మాట్లాడటానికి అవకాశం లేదు ఇక్కడ. ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకొకళ్ళు మాట్లాడాలి. సో దాన్ని ఆఫ్ డూప్లెక్స్ అంటాం. అంటే ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఓవర్ అంటాడు చూసారా. సో ఓవర్ అంటే నాది కంప్లీట్ అయింది, నువ్వు మాట్లాడొచ్చు అని చెప్పి చెప్తాడు. సో ఇది ఆఫ్ డూప్లెక్స్. అదేవిధంగా ఫోన్ అంటే ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్స్ని కన్సిడర్ చేయకండి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కంప్యూటర్. డెస్క్టాప్ కాకుండా మైక్రో కంప్యూటర్ అనుకోవచ్చు దాన్ని, పామ్ టాప్ కంప్యూటర్. సో ఫోన్ అంటే మనం ఓన్లీ జనరల్ నాన్ స్మార్ట్ ఫోన్, జనరల్ ఫోన్ మాత్రమే అని కన్సిడర్ చేద్దాం. ఇందులో ఏం వెళ్తుంది, కేవలం ఆడియో మాత్రమే వెళ్తుంది. అంటే ఇక్కడ కూడా కేవలం మోనో మీడియానే ఉంది. సో ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ మాత్రం ఏ విధంగా వెళ్తుంది, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇద్దరు ఒకేసారి మాట్లాడచ్చు, ఇద్దరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో డూప్లెక్స్. చూడండి ఇక్కడ ఏది తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా న్యూస్ పేపర్ ఉంది. రెండు డిసడ్వాంటేజెస్, ఒకటి మోనోమీడియా, ఒకటి మనకేం కావాలి, డూప్లెక్స్ అయి ఉండాలి, మల్టీమీడియా అయి ఉండాలి. మీడియా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా, ఏ రూపంలో అయినా కూడా ఇన్ఫర్మేషన్ని టెక్స్ట్ రూపంలో కానీ, ఇమేజ్ రూపంలో కానీ, ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, అంటే మల్టీమీడియా రూపంలో పంపించగలిగి ఉండాలి. అదేవిధంగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రెండు కూడా రాగలగాలి. అంటే మల్టీమీడియా అండ్ డూప్లెక్స్ ఏది ఇది ఈ రెండింటిని కూడా సాటిస్ఫై చేస్తుంది. మనకి కంప్యూటర్లో ఏంటి, ఓన్లీ మోనోమీడియానే కాదు కదా, మల్టీమీడియానే కదా. కంప్యూటర్ అన్నది మల్టీమీడియా. ఏది కావాలంటే అది, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, ఆడియో కావాలంటే ఆడియో, వీడియో కావాలంటే వీడియో, ఏది కావాలంటే అది పంపిస్తున్నాం. అదేవిధంగా ఇది ఇన్ఫర్మేషన్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, రెండు వైపుల నుంచి కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కదా, డూప్లెక్స్. సో ఈ రెండు కూడా ఎక్కడ సాటిస్ఫై అవుతున్నాయి మనకి, కేవలం ఓకే. సో ఇదంతా కూడా రైట్లో ఇచ్చేయండి. ఓకే, సో కంప్యూటర్ ఒకటి మాత్రమే ఇటు మల్టీమీడియాని, అటు డూప్లెక్స్ని రెండింటిని కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కంప్యూటర్ అనేది ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్ అనేది వైటల్ రోల్ ప్లే చేయడానికి కారణం. అది డిఫరెన్స్ అర్థమైంది కదా. ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రెండు రోల్స్ చూడాలి మనం. ఒకటి మీడియా, ఇంకోటి ఛానల్. మీడియా అంటే మల్టీమీడియాని సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కూడా పంపించుకోగలిగి ఉండాలి. సో దీన్ని డూప్లెక్స్ అంటున్నాం. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ని కూడా సాటిస్ఫై చేయగలిగేది కంప్యూటర్ కాబట్టి ఇది మాత్రమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వైటల్ రోల్ని ప్లే చేస్తుంది. ఓకే, అసలు టాపిక్లోకి వద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు కంప్యూటర్ అసలు ఫైల్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వెళ్ళాం మనం, ఫైల్ మేనేజ్మెంట్. అసలు ఫైల్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నాం. అసలు ఫైల్ని మేనేజ్ చేయడం సంగతి ఎలా ఉంచి, ఫైల్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం. కొంత ఇన్ఫర్మేషన్ కలిపితే ఒక ఫైల్ అంటున్నాం. మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు అని చెప్తున్నాం. టెక్స్ట్ రూపంలో కానీ, ఇమేజ్ రూపంలో కానీ, ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ ఉండొచ్చు అని చెప్తున్నాం. జస్ట్ అ మినిట్. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ సిస్టంలో
టెస్ట్ ఫైల్‌ని క్రియేట్ చేయాలంటే ఎలాంటి అప్లికేషన్ వాడాలి? అదేవిధంగా ఇమేజ్‌నైతే ఏ అప్లికేషన్ వాడతాం? ఆడియోకి, వీడియోకి ఇలా ఇవి ఒక్కొక్క అప్లికేషన్ గురించి చెక్ చేసుకుంటూ వద్దాం. ఇప్పుడు టెస్ట్ ఫైల్స్ ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి, ప్రైమరీగా మీకు నోట్ ప్యాడ్ అని చెప్పి ఉంటది. అంటే మీ సిస్టమ్‌లో ఎంఎస్ ఆఫీస్ లేనట్లయితే గనుక, ఇప్పుడు సిస్టమ్ ఏదైనా మనం పర్చేజ్ చేసినప్పుడు డిఫాల్ట్‌గా ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటే ఉంటది. విండోస్ ఒకటే ఉంటది వాడిచ్చేది బండిల్ సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్స్‌లో కూడా 2 రకాలుంటాయి. ఫ్రీవేర్ ఉంటది, షేర్‌వేర్ ఉంటది. అదేవిధంగా ఆహ్, పెయిడ్ వెర్షన్ ఉంటాయి. సో, మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కొచ్చేప్పటికి మీరు ఖచ్చితంగా యాక్చువల్‌గా ఇదొక టాపిక్ అవుతుంది. మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్తే సాఫ్ట్‌వేర్స్‌లో యాక్చువల్‌గా మన కంప్యూటర్ యొక్క కాస్ట్ ఎంతుంటది? ఒక సిస్టమ్‌ని కొనాలంటే 25,000, 30,000 పెడతాం మనం. లేతే ఓ ల్యాప్‌టాప్ అయితే గనుక ఓ 70,000 ఇలాగ పెడతాం. ఓకే. మరి సాఫ్ట్‌వేరు ఎక్కడి నుంచి వస్తది? సాఫ్ట్‌వేర్ ఏమన్నా ఫ్రీగా వస్తదా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమే మన సిస్టమ్‌లో యూజ్ చేసుకోవాలంటే దరిదాపు దానికి వెర్షన్‌ని బట్టి రూ. 10,000 నుంచి 10,000 నుంచి 15,000 దాకా ఉంటది. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ కావాలంటే దానికి కూడా ఒక 6,000 ఇది కూడా వెర్షన్స్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. అదేవిధంగా ఫోటోషాప్ కావాలంటే దానికి మళ్ళీ ఒక 10,000 ఇలా. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అన్నిటికి కూడా మనం ఒక్కొక్క దానికి 10,000, 15,000, 5,000, 20,000 అలా పెట్టి కొనాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సిస్టమ్‌ని పర్చేజ్ చేసిన దానికన్నా సాఫ్ట్‌వేర్‌కే కాస్ట్ ఎక్కువవుతుంది. అంటే ఆల్ టుగెదర్ ఇదంతా ఎళ్తే లాక్స్‌లో అయిపోతుంది కదా! బిల్. సో, ఎవరైనా ఇంత కాస్ట్ పెట్టి మనము సిస్టమ్‌ని కొనగలమా? మరి వీళ్ళందరూ ఎలా వాడుతున్నారు? ఒకటి షేర్‌వేర్స్ వాడుకోవాలి. షేర్‌వేర్ ఆర్ ఫ్రీవేర్ వాడుకోవాలి. మరి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది ఫ్రీవేర్ కాదు. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ ఫ్రీవేర్ కాదు. ఫోటోషాప్ ఫ్రీవేర్ కాదు. లైనక్స్ ఉందనుకోండి. విండోస్ అన్నది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని ఏ విధంగా అయితే చెప్తున్నామో, లైనక్స్ అన్నది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని ఓపెన్ సోర్స్ అంటాం. అంటే ఎవరైనా కూడా దీన్ని ఆహ్, యూజ్ చేసుకోవడమే కాదు, దాన్ని ఎలా డెవలప్ చేశారన్నది కోడింగ్ కూడా ఇస్తాడు. కావాలంటే మీరు కూడా అందులో చేంజెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీన్ని ఓపెన్ సోర్స్ అంటాం. సో, ఇది ఫ్రీవేర్. లినక్స్ అనేది ఫ్రీవేర్. వేరేస్ విండోస్ వచ్చేప్పటికి ఇది పెయిడ్ వెర్షన్. మరి ఎక్కువగా అందరూ కూడా ఏది వాడుతుంటారు? అసలు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఉంది అన్నదే తెలవదు మనకి. ఈ సిస్టమ్ అంటే కంపల్సరీ విండోసే అని చెప్పి చెప్పుకుంటాం. అదేవిధంగా మన పీసీలో అయితే విండోస్ వాడతాం. మరి యాపిల్ మ్యాకింతోష్ కంప్యూటర్స్‌లో ఏం వాడతారు? ఓఎస్ అంటాం దాన్ని. దాని పేరే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. అదే మనం మన స్మార్ట్ ఫోన్స్‌లో ఏం వాడుతున్నాం? ఆండ్రాయిడ్ అంటాం కదా! ఆండ్రాయిడ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి సిస్టమ్‌లో విండోస్ అన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాగో ఫోన్‌ని ఆపరేట్ చేయడానికి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరే ఆండ్రాయిడ్. ఓకే. సో, ఇక్కడ ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని మరి ఎంత పెట్టి కొనకుండా మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నామంటే పైరేటెడ్ అంటాం. సాధారణంగా చాలామంది కూడా యూజ్ చేసేది ఈ పైరేటెడ్ సాఫ్ట్‌వేర్సే ఇండియాలో. ఎ ఎందుకంటే దీని కాస్ట్ ఎక్స్‌పెన్సివ్ కాబట్టి దాన్ని సాధారణంగా పైరేటెడ్ సాఫ్ట్‌వేర్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. బట్ అది నాట్ సజెస్టబుల్. గవర్నమెంట్ ఆఫీసుల్లో గాని వాటిలో ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద కంపెనీస్‌లో కంపల్సరీ పెయిడ్ వెర్షన్సే వాడుతా ఉంటారు. అదేవిధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలి అంటే మీరేం చేయొచ్చంటే హోమ్ బేస్డ్ వెర్షన్ అని చెప్పి ఉంటది. ఫ్రీవేర్ అది. కొన్ని వెర్షన్స్ అంటే కొన్ని రకాల ఫీచర్స్‌ని కట్ చేసేసి వాడు ఫ్రీగా ఇస్తాడు. అలాంటి వాటిని మనం ఇన్‌స్టాల్ చేసి వాడుకోవచ్చు. అందులో తప్పులేదు. సో, ఇక్కడ ఓకే. సో, ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ దేని గురించి చెప్పుకున్నాము? ఇప్పుడు మనం అంత పే చేసి మనం ఎంఎస్ ఆఫీస్ కొనలేం. విండోస్ అయితే కొన్నాం. కాబట్టి మనం ఏం చేయొచ్చంటే, మీరు ఏదన్నా లెటర్స్ టైప్ చేయాలంటే గనక విండోస్‌లోనే సింపుల్‌గా నోట్ ప్యాడ్ అని చెప్పి ఇచ్చేస్తాడు. డిఫాల్ట్ ఎడిటర్ ఇది. టెక్స్ట్ ఎడిటర్ ఇది. ఇందులో ఎంఎస్ ఆఫీస్‌లో లాగా అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ ఏమీ ఉండవు గానీ సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. దానికన్నా కొద్దిగా ఎంఎస్ వర్డ్ లాగా మనకుండే ఆప్షన్ ఇంకోటేంటంటే వర్డ్ ప్యాడ్ ఉంటది. ఇది కూడా విండోస్‌తో పాటే వస్తది. సో, దీన్ని వేరే పర్చేజ్ చేయక్కర్లేదు. సో, ఇక్కడైతే సేమ్ మనం ఎంఎస్ వర్డ్‌లో లాగానే బోల్డ్ చేయటం, మెటాలిక్ చేయటం, అండర్‌లైన్ చేయటం, కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవడం ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే. సో, ఇలాంటి వాటిలో మనం ఏదన్నా టెస్ట్ ఫైల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ ఒకటి, ఇంకోటేం చెప్తున్నా వర్డ్ ప్యాడ్ ఒకటి, ఎంఎస్ వర్డ్ ఒకటి. ఓకే. దీనికి ఎక్స్‌టెన్షన్ ఏముంటదంటే నోట్ ప్యాడ్‌లో మీరు ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేశారనుకోండి .txt అని వస్తది. వర్డ్ ప్యాడ్‌లో అనుకోండి
డాట్ ఆర్టీఎఫ్ అని వస్తుంది. వర్డ్ ప్యాడ్ వచ్చేప్పటికి డాట్ ఆర్టీఎఫ్ అని చెప్పేస్తాడు, రిచ్ టెక్స్ట్ ఫార్మాట్ అని చెప్పేస్తాడు. అదే ఎంఎస్ వర్డ్లో అనుకోండి డాట్ డిఓసిఎక్స్ అని చెప్పి వస్తుంది. ఏ ఫైల్కి ఏ ఎక్స్టెన్షన్ ఉంది అన్నది ఎలా చూడాలి చెప్పుకున్నాం కదా. ఆ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్తే అక్కడ దాని ఎక్స్టెన్షన్ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇదిగోండి ఇక్కడ డాట్ టీఎక్స్టీ ఇది టెక్స్ట్ ఫైల్. వేరేస్ మనం ఎంఎస్ వర్డ్ ప్యాడ్లో ఒకటి క్రియేట్ చేద్దాం. చూడండి, వర్డ్ ప్యాడ్లో కూడా మీరు ఒక ఫైల్ని క్రియేట్ చేయండి. 1 2 3 ఏదో క్రియేట్ చేసాం. డాక్యుమెంట్స్. ఓకే, ఇది వర్డ్ ప్యాడ్లో మనం క్రియేట్ చేసే ఫైల్. చూడండి, ఇక్కడ ఎక్స్టెన్షన్ డిస్ప్లే అవుతుందా మీకు? ఒకసారి దీన్ని క్యాప్చర్ చేసి జూమ్ చేస్తాను. లేకపోతే ఓకే, ఆర్టీఎఫ్ ఫార్మాట్లో ఉంది ఇది. అదేవిధంగా ఎంఎస్ వర్డ్లో క్రియేట్ చేసిన ఫైల్కి అయితే కనుక ఎంఎస్ వర్డ్లో ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో క్రియేట్ చేసిన ఫైల్స్ ఏమైనా ఉన్నాయి డెస్క్టాప్ మీద? చూడండి, ఏం లేవు. ఓకే, మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి ఇక్కడ డాట్ డిఓసిఎక్స్. సో ఇక్కడ టైప్ ఆఫ్ ఫైల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక దాని సెకండరీ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ సెకండరీ నేమ్ ఆధారంగానే మనకి ఈ ఐకాన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ డాట్ డిఓసిఎక్స్ ఉన్నట్లు అన్నిటికీ కూడా ఏ ఐకాన్ ఇస్తాడు? డబ్ల్యూ అన్న ఐకాన్ ఈ విధంగా ఇస్తాడు. సో DOS ఆపరేటింగ్ సిస్టంలో అయితే చెప్పుకున్నాం కదా ఇదివరకు ప్రీవియస్ క్లాసెస్లో సెకండరీ నేమ్ అని చెప్పి డిస్ప్లే అవుతూ ఉంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే సెకండరీ నేమ్ డైరెక్ట్గా డిస్ప్లే అవ్వాలి అంటే కనుక ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూడాలి. అలాగే అంటే డైరెక్ట్గా ఏంటి మనకు ఆధారం ఈ పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి, పీడిఎఫ్ అని చెప్పి ఐకాన్ ఇచ్చేసాడు కదా, ఇలా ఐకాన్స్ రూపంలో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి నోట్ ప్యాడ్, వర్డ్. నోట్ ప్యాడ్కి అయితే కనుక టీఎస్టీ, వర్డ్ ప్యాడ్కి అయితే కనుక HTML దీని ఎదుర్కొంటారు. నోట్ ప్యాడ్ ఇది వర్డ్ ప్యాడ్కి, ఇది వర్డ్కి. ఓకే, అదేవిధంగా ఇమేజ్ ఫైల్స్ని క్రియేట్ చేయాలి. అందరికీ తెలిసిందే కదా, ఇమేజ్ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి అంటే పెయింట్ బ్రష్. మనం కీబోర్డ్ ప్రాక్టీస్ చేయడానికి ఏ విధంగా అయితే టీటీ అనే సాఫ్ట్వేర్ ఉంటుందో, మీరు మౌస్ని ప్రాక్టీస్ చేయడానికి ఇలా పెయింట్ బ్రష్ టూల్ తీసుకొని ఎలాగా అంటే అలా చేసుకోవచ్చు. మేబీ అందరికీ ఇది ఐడియా ఉంది. ఎల్కేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి కూడా ఈ పెయింట్ బ్రష్ అని చెప్తూనే ఉన్నారు కదా. ఈ ఎరేజరు, టెస్ట్ టూల్ బారు ఇలా ఉంటాయి. వీటిని ఒకసారి ఎక్స్పోర్ట్ చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి అందరికీ పెయింట్ బ్రష్ ఐడియా ఉన్న వాళ్ళే ఉంటారు. ఓకే, సో ఇలా ఇది ఎంఎస్ పెయింట్. అలాగని కొద్దిగా అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎడిటింగ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేయాలి, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్లోకి మార్చాలి, లేకపోతే వాడు షర్ట్ వేసుకుంటే వాడికి సూట్ వేసేయాలి, ఇలాంటివన్నీ కూడా చేయాలంటే కనుక అడ్వాన్స్డ్ ఇమేజ్ ఎడిటింగ్ చేయాలంటే కనుక ఫోటోషాప్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ ఫైల్స్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది? సాధారణంగా ఎంఎస్ వర్డ్లో క్రియేట్ చేసే ఫైల్స్కి ఏంటంటే పెయింట్లో క్రియేట్ చేసే ఫైల్కి బిఎంపి అని ఉంటుంది. బిఎంపి అంటే ఏంటంటే బిట్ మ్యాప్ ఫైల్, బిట్ మ్యాప్. అదేవిధంగా డాట్ జేపీజీ అంటే జాయింట్ పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్. సాధారణంగా మ్యాక్సిమం ఫైల్స్ మనం షేర్ చేయాలి అంటే కనుక షేర్ చేసే ఫార్మేట్ అంతా కూడా జేపీజీ ఫార్మేట్లోనే ఉంటుంది. మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా చూడండి, అందులో ఖచ్చితంగా ఫైల్ ఫార్మేట్ ఏ రూపంలో ఉండాలి, జేపీజీలో ఉండాలా లేకపోతే పీడిఎఫ్లో ఉండాలా అన్నది చెప్తూ ఉంటాడు. ఇక్కడ పీడిఎఫ్ కూడా ఏంటంటే పోర్టబుల్. ఇది కూడా పీడిఎఫ్ వచ్చేప్పటికి టెక్స్ట్ ఫైల్ కింద చెప్పుకోవచ్చు, మనం ఇమేజ్ ఫైల్ చెప్పొచ్చు. పీడిఎఫ్ అనేది చాలా డిఫరెంట్ టెక్నాలజీ. ఇది పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైల్ అంటే చూడండి, ఇప్పుడు తెల్లారు లేస్తే మనం ఎక్కువ పీడిఎఫ్ అంటూనే ఉంటాం కదా. ఏంటి పీడిఎఫ్ ఫైల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఫైల్ అంతా క్రియేట్ చేశాను, ఇది ఎందులో ఉంది? మనకి పవర్ పాయింట్లో ఉంది. ఇది నేను మెయిల్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఇంకోళ్ళకి చేశాను అనుకోండి, వాళ్ళ దగ్గర సేమ్ సాఫ్ట్వేర్ లేదు, పవర్ పాయింట్ లేదు, లేకపోతే సేమ్ నేను వాడుతున్న వెర్షన్ వాళ్ళ దగ్గర లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాయింట్ వచ్చేప్పటికి
డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫీస్ 2000లో ఉందనుకోండి. ఈ వాడేదేమో ఆఫీస్ 97 అనుకోండి. అప్పుడు ఇక్కడ నేను ఆఫీస్ 2000లో నా దగ్గర పవర్ పాయింట్ ఉంది. వాడి దగ్గర కూడా పవర్ పాయింట్ ఉంది. బట్ డిఫరెంట్ వెర్షన్స్. నా దగ్గరేమో అడ్వాన్స్డ్ వెర్షన్ ఉంది. వాడి దగ్గర ప్రీవియస్ వెర్షన్ ఉందనుకోండి. ఈ ఫైల్ అందులో ఓపెన్ అవ్వదు. ప్రీవియస్ వెర్షన్‌లో చేసింది అడ్వాన్స్డ్ వెర్షన్‌లో ఓపెన్ అవ్వమంటే ఓపెన్ అవుతుంది గానీ, అడ్వాన్స్డ్ వెర్షన్‌లో చేసింది ప్రీవియస్ కంపాటబిలిటీ ఉండదు. సో, ఇలాంటియన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. లేదా నేనిక్కడ ఏదో ఒక ఫాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఫాంట్ పెట్టుకున్నాను. వేరేజ్ అక్కడ వాడి సిస్టమ్‌లో ఈ ఫాంట్ లేదనుకోండి. ఏదో డిఫరెంట్ ఫాంట్ ఓపెన్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదో బ్రష్ స్క్రిప్ట్ అని చెప్పి స్క్రిప్ట్ ఫైల్ ఏదో కావాలనుకున్నా. స్క్రిప్ట్స్ టైప్ కావాలని పెట్టాను. కానీ వాడి సిస్టమ్‌లో ఈ ఫాంట్ లేదనుకోండి స్క్రిప్ట్ అన్న ఫైల్. సో, వాడికి ఏదో డిఫరెంట్‌గా ఓపెన్ అయిపోతుంది. కానీ అలా కాకుండా సేమ్ ఈ ఫైల్ ఎలా ఉందో అదే విధంగా ఆ అప్లికేషన్‌తో పని లేకుండా, ఫాంట్‌తో పని లేకుండా, ఎలాంటి చేంజెస్ లేకుండా మనకి అవ్వాలి అంటే గనుక పీడీఎఫ్ ఫైల్‌లో చేసుకోవాలి. ఈ పీడీఎఫ్ ఫైల్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒకటి కొన్ని సాఫ్ట్‌వేర్స్‌లో మీకు ఎక్స్‌పోర్ట్ అన్న ఆప్షన్ ఉంటది. అందులో డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ టు పీడీఎఫ్ అని చెప్పి ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెర్షన్‌లో ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది. కొన్నిట్లో ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు కంట్రోల్ పి కొట్టేయండి ప్రింట్ ఆప్షన్. మీ సిస్టమ్‌లోకి సాధారణంగా ప్రింట్ ఎందుకు వాడతాం? మనం ప్రింట్ ఔట్ తీయాలి అంటే గనక ఏదైనా ఒక పేపర్ మీద అవుట్‌పుట్ రావాలి అంటే గనక పీడీఎఫ్ యూజ్ చేసుకొని ప్రింట్‌లోకెళ్తాం. అక్కడ మనకు కావాల్సిన ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని ఇస్తే అది ప్రింట్‌ఔట్ వచ్చేస్తది. వేరస్ అలా కాకుండా ప్రతి దాంట్లో కూడా మీకు ఇప్పుడు వచ్చే అన్ని సాఫ్ట్‌వేర్స్‌లో కూడా ఇక్కడ పీడీఎఫ్ ప్రింట్ అని చెప్పి ఇస్తాడు. చూడండి. మైక్రోసాఫ్ట్ ప్రింట్, పీడీఎఫ్. ఇది ప్రింట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రింట్ ఎళ్ళదు. సేవ్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు ఈ ఫైల్‌ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫైల్ మేనేజ్మెంట్ కదా మనది. ఫైల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇచ్చాను. చూడండి. ఇప్పుడు మై డాక్యుమెంట్స్‌లోకి వెళ్ళండి. మనము సాధారణంగా మనం క్రియేట్ చేసే ఫైల్స్ అన్నీ కూడా మై డాక్యుమెంట్స్ ఫోల్డర్‌లో ఉంటాయి. చూడండి. ఇప్పుడు ఈ ఫైల్ మేనేజ్మెంట్ అన్నది పవర్ పాయింట్ ఐకాన్ ఇక్కడ ఏమొచ్చింది ఫైర్‌ఫాక్స్ ఐకాన్ వచ్చింది కదా! మీకు డౌట్ రావచ్చు. మరి ఐకాన్ మనకి పీడీఎఫ్ యాక్రోబాట్ రైడర్‌ది రావాలి కదా! అది ఎందుకు వచ్చిందంటే అది మనం దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు చూడండి. అన్ని పీడీఎఫ్‌లన్నీ కూడా పీడీఎఫ్ ఐకాన్ వచ్చేసినాయి కదా! ఇక్కడ ఏంటంటే సాధారణంగా మీకు ఒక పీడీఎఫ్ ఫైల్‌ని ఓపెన్ చేయాలంటే యాక్రోబాట్ రీడర్ అని చెప్పి యాప్ ఉంటది. మీ సిస్టమ్‌లో గానీ లేకపోతే ఫోన్‌లో కూడా యాక్రోబాట్ రీడర్ అని చెప్పి అడోబ్ యాక్రోబాట్ రీడర్ ఉంటది. ఇది ఉంటే చాలు మీకు ఆటోమేటిక్‌గా ఎలాంటి ఫైల్ అన్నప్పటికీ కూడా ఇప్పుడు చూడండి ఇది పవర్ పాయింట్‌లో లేదు కదా! ఇక్కడ అయితే ఇందులో ప్రాబ్లమ్ ఏంటంటే యూ కెనాట్ ఎడిట్ ఇట్. జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా డిస్‌ప్లే అవుతుంది అంతవరకే. పీడీఎఫ్‌లో ఉన్న ఫైల్‌ని మీరు మోడిఫై చేయలేరు. ఇప్పుడు ఇది పీడీఎఫ్‌లోకి కన్వర్ట్ చేసాం మనం. వేరేస్ ఇక్కడ ఫైల్ మేనేజ్మెంట్ కొద్దిగా అలైన్మెంట్ మార్చాలనుకున్నాం లెఫ్టో రైటో చూడండి కంట్రోల్ ఎల్లో లేకపోతే ఏదైనా కొడితే వర్క్ అవుతుందా ఏది రాదు ఇక్కడ వేరేస్ ఇక్కడ ఫైల్ మేనేజ్మెంట్లోకి వెళ్తే కనుక పవర్ పాయింట్లోకి వెళ్తే ఇక్కడ కావాలంటే అలైన్ చేసుకోవడం లేకపోతే సెంటర్ చేసుకోవడం లేకపోతే ఈ ఫాంట్ సైజ్ని ఎలా కావాలంటే అలా పెద్దది చేసుకోవడం చిన్న చేయడం ఇలా ఎడిటింగ్ ఏదైనా చేయొచ్చు కదా వేరేస్ అక్కడికి వచ్చేప్పటికి పీడిఎఫ్ ఫైల్స్కి వచ్చేప్పటికి దాన్ని ఎడిట్ చేయలేరు మీరు ఇంటాక్ట్ పొజిషన్లో ఉంటుంది కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ వాళ్ళకి ఆ అప్లికేషన్ పవర్ పాయింట్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏ ఫైల్ అయితే పంపించారో ఏ అప్లికేషన్లో అయితే ఫైల్ క్రియేట్ చేసి పంపించారో ఆ అప్లికేషన్ వాళ్ళ దగ్గర లేకపోయినప్పటికీ కూడా అది ఓపెన్ అవుతుంది ఏది ఉంటే చాలు యాక్రోబాట్ రైడర్ ఉంటే చాలు ప్రైమరీగా కానీ ఇందా మనం చెప్పుకున్న ఇక్కడ ఫైర్ ఫాక్స్ ఐకాన్ ఉంది ఏంటి యాక్రోబాట్ రైడర్ లేకుండా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర యాక్రోబాట్ రైడర్ లేదు కనీసం బ్రౌజర్ ఉంటది గదా! ఒక ఫైర్‌ఫాక్సో, క్రోమో ఏది లేకుండా ఈ ఫోన్ తీసుకున్న, సిస్టమ్ తీసుకున్నప్పటికి గూడా దాంట్లో డిఫాల్ట్‌గా ఏదో ఒక బ్రౌజర్ ఉంటది. అంటే ఈ క్రోమ్ అంటే ఏంటి? ఫైర్‌ఫాక్స్ అంటే ఏంటి? లేతే ఈ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అంటే ఏంటి? లేతే ఇయన్నీ ఈ టాపిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఏంటి అన్నది మనం ఇంటర్నెట్ క్లాస్ చెప్పుకునేటప్పుడు అప్పుడు చెప్పుకుందాం. వాటిలో వస్తదా అయన్నీ. సో, ఈటిలో ఏదో ఒక బ్రౌజర్ ఖచ్చితంగా మినిమమ్ ఐడియా ఉంది కదా! బ్రౌజర్ అంటే ఏంటి అన్నది క్రోమ్, ఫైర్‌ఫాక్స్ ఇయన్నీ ఇయాల స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న ప్రతి వాళ్ళకి తెలిసిందే కదా! సో,
ఈ బ్రౌజర్స్‌లో ఏ ఒక్క బ్రౌజర్‌లో ఉన్నప్పటికీ కూడా మీ సిస్టమ్‌లో యాక్రోబాట్ రీడర్ లేకపోయినా కూడా ఓపెన్ అయిపోతుంది. దానివల్ల అది మనకి అడ్వాంటేజ్. సో, పీడీఎఫ్ అన్నది ఎంఎస్ వర్డ్‌లో క్రియేట్ చేసిన ఫైల్ నోట్‌ప్యాడ్‌లో టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉన్నదైనా పీడీఎఫ్ చేయొచ్చు. ఇమేజ్‌లో ఉన్నదైనా పీడీఎఫ్ చేయొచ్చు. బట్ ఆడియోని, వీడియోని మాత్రం పీడీఎఫ్ చేయడానికి ఉండదు. ఓన్లీ టెక్స్ట్ ఆర్ ఇమేజ్ వీటిని మాత్రం ఎంఎస్ వర్డ్‌లో క్రియేట్ చేసినా, లేకపోతే నోట్‌ప్యాడ్‌లో, వర్డ్‌ప్యాడ్‌లో, లేకపోతే పవర్ పాయింట్, ఎక్సెల్ ఎలాంటి అప్లికేషన్‌లో మీరు ఫైల్‌ని క్రియేట్ చేసినా పీడీఎఫ్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. మన టాపిక్‌లోకి వచ్చేద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ బీఎంపీ ఫా ఫైల్ ఫార్మాట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నాం. బీఎంపీ ఒకటి, జేపీజీ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి జిఫ్. జిఫ్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. అంటే చూడండి కొన్ని ఫైల్స్ ఇమేజ్ ఫైల్స్ మీరు ఇమేజ్ గూగుల్లోకి వెళ్ళి చూడండి జిఫ్ ఫైల్స్ అని చెప్పి కొట్టినట్లయితే కనుక యానిమేటెడ్ జిఫ్స్ యానిమేషన్ వస్తుంది కదా ఇక్కడ ఇది ప్రాపర్ చూడండి ఇది యానిమేట్ అవుతుంది కదా ఓకే ఓకే సో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇది కూడా ఇమేజ్ డిఫరెంట్ ఇమేజ్ తీసుకుంటాడు ఈ పొజిషన్లో ఉన్న ఇమేజ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉన్న పొజిషన్ ఒకటి సెంటర్ ఉన్నది ఒకటి రైట్ ఉన్నది ఒకటి ఇమేజ్ తీసుకొని ఈ మూడింటిని వరుసగా ప్లే చేసుకుంటే వస్తే ఇట్స్ నథింగ్ బట్ వీడియో జిఫ్ అంటే అదే ఈ వీడియో ఫైల్ టైప్లో ప్లే అవుతూ ఉంటుంది వీడియో కాదు బట్ ఇమేజ్ ఫైలే లిమిటెడ్గా దాన్ని ఒకే డిఫరెంట్ 4-5 ఇమేజ్ తీసుకొని 4-5 ఇమేజ్ని కూడా ఒక పర్టికులర్ సైకిల్లో మనకి కావాల్సినట్టు మూవ్ చేయడాన్ని జిఫ్ అని చెప్పి చెప్తాం సో ఇలాంటి ఫైల్స్ కూడా వీటిని జిఫ్ ఫార్మేట్లో ఉంటాయి జిఫ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే 24 ఫ్రేమ్స్ అంటారు కదా 24 ఫ్రేమ్స్ అంటే ఏంటి సినిమాని 24 ఫ్రేమ్స్ అంటారు కదా ఒక ఒక సెకండ్లో ఇన్ని ఫ్రేమ్స్ అనేది చూస్తే అది వీడియో మనకి క్లియర్గా రియల్ టైంలో ఎలా ఉంటుందో మన మోషన్ పిక్చరు అలా ఉంటుంది సో 24 ఫ్రేమ్స్ కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా అది స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు లేకపోతే స్లోగా మూవ్ అవుతున్నట్టు ఉంటుంది కరెక్ట్గా ఆ వీడియో ఇది అవ్వాలంటే 24 ఫ్రేమ్స్లోనే మనం డిజైన్ చేయాలి సో ఇక్కడ ఈ జిఫ్ ఫార్మేట్లో మనకు కావాల్సిన ఇమేజ్ని అలా మూవ్ చేసుకుంటా యానిమేషన్ సింపుల్గా చెప్పాలంటే జిఫ్ ఈజ్ నథింగ్ బట్ యానిమేటెడ్ ఫైల్ అది ఓకే నెక్స్ట్ వన్ పిఎన్జి అని చెప్పి ఉంటుంది పిఎన్జి అంటే ఇది దేనికంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది డీటెయిల్ చెప్పాలంటే ఫోటోషాప్ చెప్పుకునేటప్పుడు డీటెయిల్గా వెళ్దాం పిఎన్జి అన్నది ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మన వెబ్సైట్స్లో అట్లా యూజ్డ్ ఇన్ వెబ్సైట్స్ అని పెట్టుకోండి ఓకే వెబ్సైట్స్లో కానీ వాటిలో లేకపోతే ఏదన్నా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ పిఎన్జి ఫార్మాట్ వాడుతూ ఉంటాం ఓకే సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఇమేజ్ ఫైల్స్ వచ్చేప్పటికి బిఎంపీ కానీ జేపీజీ కానీ జిఫ్ పిఎన్జి సాధారణంగా ఎక్కువగా వాడేది ఏంటంటే జేపీజీ ఫైల్స్ వాడుతూ ఉంటాం మనం ఏదైనా ఒక ఫైల్ని డిఫరెంట్ సైజెస్లో సేవ్ చేసుకోవాలి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫైల్ ఉంది ఇక్కడ జేపీజీ ఫైల్లో ఇది సేవ్ చేసి చూడండి ఎంత ఉంది ఇప్పుడు 16 KB ఉంది వేరేజ్ దీన్ని నేను క్వాలిటీ ఇలా పెంచి లేకపోతే తగ్గించి చేయొచ్చు ఇప్పుడు హై క్వాలిటీలో పెట్టాను దీన్ని హై క్వాలిటీలో చూడండి ఇదివరకు ఎంత ఉంది 16 KB ఇప్పుడు 26 KB అంటే అదే ఫోటోని కావాల్సిన సైజులో పెంచాలన్నా తగ్గించాలన్నా క్వాలిటీని జేపీజీ ఫార్మాట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మనం ఇది దీనికి సంబంధించిన ఇమేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఆడియోకి వచ్చేప్పటికి ఆడియోకి MP3 ప్లేయర్ సాఫ్ట్వేర్ ఉంటుంది డిఫాల్ట్గా సిస్టంలో అయితే మీకు మీడియా ప్లేయర్ అని చెప్పి విండోస్ మీడియా ప్లేయర్ ఉంటుంది సో ఏదన్నా ఆడియోస్ని ప్లే చేయాలంటే ఈ MP3 ప్లేయర్ కానీ మీడియా ప్లేయర్ కానీ యూజ్ చేస్తాం ఆడియోకి ఉన్నది ఎక్స్టెన్షన్ ఐడియా ఉంది కదా అందరికీ MP3 ఫైల్స్ అంటాం కదా MP3 అంటే MP3 అనేది వింటూ ఉంటాం కానీ దాని ఫుల్ ఫార్మేట్ ఏంటంటే మోషన్ పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్ అంటాం అయితే దాన్ని ఫుల్ ఫామ్ చెప్పకుండా ఎంపెగ్ అంటాం యాక్చువల్గా చెప్పాలంటే ఎంపెగ్ ఇది మోషన్ పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్ అంటాడు ఓకే ఇప్పుడు దాన్ని మనం కట్ చేసి కొద్దిగా MP3 అని చెప్పిస్తున్నాడు
సో ఇది ఆడియో ఫైల్స్కి సంబంధించిన ఆడియో అనేది ఆ రూపంలో ఉంటుంది. లేకపోతే ఇంకోటి ఏంటంటే వేవ్ ఫార్మాట్లో ఒకటి ఉంటుంది. ఓకే, .wav లేకపోతే ఇలా డిఫరెంట్ ఆడియో ఫైల్స్కి ఇలా డిఫరెంట్ ప్లేయర్స్ అన్నది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఎక్కువగా వాడేది ఏంటి రెండే, MP3 ఒకటి, వేవ్ ఒకటి. అదేవిధంగా వీడియో వచ్చేప్పటికి దీనికి MP4 ప్లేయర్స్. సాధారణంగా మనకి సిస్టంలో అయితే ఎలాంటి ఫైల్స్ అయినప్పటికీ కూడా ఓపెన్ చేయాలంటే VLC అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ VLC సాఫ్ట్వేర్ ద్వారా ఎలాంటి వీడియో ఫైల్స్ అయినా కూడా రన్ అవుతూ ఉంటాయి. వీడియో ఫైల్స్కి ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే AVI అని కానీ ఆడియో వీడియో ఇంటర్లీవ్డ్, ఆడియో వీడియో ఇంటర్లీవ్డ్ ఫైల్ అంటాం AVI అంటే. అదేవిధంగా MP4 వీడియో వచ్చేప్పటికి ఎక్కువగా ఇప్పుడు మనం వాడుతుంది MP4. ఇది AVI అనేది రా ఫార్మేట్ అంటాం. దాన్ని ఏమి కంప్రెస్ చేయకుండా ఇంటాక్ట్ ఫార్మేట్లో వస్తుంది. చాలా హ్యూజ్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో ఎక్కువగా మనకి AVI కన్నా MP4 ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది టైప్స్ ఆఫ్ ఫైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇవాళ క్లాస్లో ఏం చూస్తాం, అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ఎన్ని రూపంలో ఉంటుంది, టెక్స్ట్ రూపంలో, ఆడియో, ఇమేజ్, వీడియో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్లో ఉంటుంది అని చెప్పాం. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపించాలంటే సింప్లెక్స్, డూప్లెక్స్, ఆబ్డోక్స్ అని చెప్పి ఉంటాయి అనుకున్నాం. సో వీటిలో కంప్యూటర్ ఒక్కటి మాత్రమే ఇటు మల్టీమీడియాని అదేవిధంగా డూప్లెక్స్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి కంప్యూటర్ అన్నది ఐటీలో వైటల్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ ఫైల్‌లో ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రూపంలో, ఇమేజ్ రూపంలో, ఆడియో, వీడియో రూపంలో క్రియేట్ చేయడానికి, ఏ ఫైల్ క్రియేట్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ తీసుకోవాలి. నోట్‌ప్యాడ్, వర్డ్ ఇవన్నీ కూడా ఏంటి టెక్స్ట్ ఫైల్స్‌ని క్రియేట్ చేయడానికి. అదే పెయింట్, ఫోటోషాప్ ఇవన్నీ కూడా ఇమేజెస్‌ని. ఇలా ఆడియోకి, వీడియోకి ఏ ప్లేయర్స్ వాడతారు, ఆ ఫైల్స్‌కి ఏ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అన్నది ఇవాళ చెప్పుకుందాం. సో ఒకసారి ఇదంతా నోట్ చేసుకోండి. Have a nice day.